Okay, let's discuss random access file. Before going to random access file, let's discuss uh, reading content from the file and writing the same content into another file. ఒక ఫైల్లో కంటెంట్ క్రియేట్ చేసి ఆ కంటెంట్ వేరే ఫైల్లోకి రైట్ చేయాలి. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవ్వడం చూసాను. లెట్స్ డిస్కస్ దిస్ వన్. There are two files. Let's say this is in file and this is out file. .txt files. These are files. ఈ ఫైల్లో కంటెంట్ హలో అని ఉంది. అవర్ టాస్క్ ఈజ్ టు రీడ్ కంటెంట్ ఫ్రమ్ దిస్ ఫైల్. మన ప్రోగ్రాంలో ఫస్ట్ స్టెప్ ఈజ్ టు రీడ్ కంటెంట్ ఫ్రమ్ దిస్ ఇన్ ఫైల్. ఓకే, దెన్ write the same content into out file. ఓకే, ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో మనం అయితే ఫైల్ నుంచి కంటెంట్ రీడ్ చేసాం లేదా కంటెంట్ని ఫైల్లోకి రైట్ చేసాం. బట్ ఇన్ దిస్ కేస్ సేమ్ ప్రోగ్రాంలో ఒక ఫైల్లో కంటెంట్ రీడ్ చేయాలి, ఇంకో ఫైల్లోకి కంటెంట్ రైట్ చేయాలి. సో వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఫర్ బోత్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ యాజ్ వెల్ యాజ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. లెట్స్ సీ, ఇన్ ఫైల్ నుంచి డేటా రీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లెట్స్ ఓపెన్ దట్ ఫైల్ యూజింగ్ అ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసి ఫైల్ ఓపెన్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మనం రీడ్ చేస్తున్నాం. ప్రీవియస్ ప్రోగ్రాంలో రీడ్ చేసిన కంటెంట్ని కన్సోల్ మీద ప్రింట్ చేయాలి కాబట్టి system.out.println అని యూజ్ చేస్తాం. సో దట్ ఇట్ విల్ ప్రింట్ ద కంటెంట్ ఆన్ ది కన్సోల్. ఈసారి కన్సోల్ మీద ప్రింట్ చేయాలనుకోవట్లేదు, మనం వేరే ఫైల్లోకి ఆ కంటెంట్ని రైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ని మనం డిలీట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? ఈ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఛానల్ క్రియేట్ చేసాం. క్యారెక్టర్ బై క్యారెక్టర్ మనం ఫైల్ నుంచి రీడ్ చేస్తాం. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేస్తాం. రీడ్ చేసే క్యారెక్టర్స్ని ఏం చేయాలి? వీ నీడ్ టు write those characters into outfile.txt. So corresponding to outfile.txt, let's open file output stream. Okay, content రాయడం కోసం ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఏ ఫైల్ క్రియేట్ చేస్తున్నాం మనం? there are two files. One is in file, second one is out file. ఈ అవుట్ ఫైల్లోకి కంటెంట్ రాయాలి. సో outfile.txt. ఓకే, అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది మనకి కరస్పాండింగ్ టు outfile.txt. వాట్ ఈస్ ద మెథడ్ టు రైట్ కంటెంట్ ఆన్ టు ది ఫైల్? రీడ్ చేయడానికి రీడ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం, రైట్ చేయడానికి రైట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో fout.write ఆఫ్ ద ఐ. ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఏమైతే క్యారెక్టర్స్ మీరు రీడ్ చేశారో వాటిని ఈ ఫైల్లో రైట్ చేయండి. ఎప్పుడు దాకా రిపీట్ అవుతుంది ఈ లూప్? అంటిల్ వి రీచ్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఇన్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్. ఈ ఫైల్లో ఎండ్ ఆఫ్ ది ఫైల్ రీచ్ అయ్యేంత వరకు క్యారెక్టర్ రీడ్ అవుతుంది. అదే క్యారెక్టర్ని మీరు రైట్ మెథడ్ యూజ్ చేసి ఈ అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్లో రైట్ చేస్తారు, అంటే అవుట్ ఫైల్లోకి రైట్ చేస్తున్నారు. ఓకే, ఫైనల్గా ఛానల్స్ రెండు మనం క్లోజ్ చేస్తాం. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. ఫస్ట్ చూద్దాం ఇన్ ఫైల్లో కంటెంట్ ఏముందో. దిస్ ఇస్ ద కంటెంట్ ఇన్సైడ్ ది infile.txt. read from one file, write into another file. అవుట్ ఫైల్ ఏముంది? ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాం ప్రీవియస్గా, సో అవుట్పుట్ కనిపిస్తుంది. ఓకే, ఈసారి అవుట్ ఫైల్లో ఏం లేదు కంటెంట్. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వీ షుడ్ సీ
the content of this in file copied to the out file.txt. Okay, let's execute. Okay, we use semicolon. F out. F out uses. Okay. Okay, file execute అయింది. Content should be copied. Content copy అవ్వలేదు అనుకోండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఫైల్ని క్లోజ్ చేసాను. ఓపెన్ చేసిన ఫైల్లో కంటెంట్స్ మీకు రిఫ్లెక్ట్ అవ్వదు చేంజెస్. ఈ ఫైల్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, కంటెంట్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ ఇన్ ఫైల్ టు ది అవుట్ ఫైల్. ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు, రైట్ అ ప్రోగ్రామ్ టు రీడ్ కంటెంట్ ఫ్రమ్ వన్ ఫైల్ అండ్ రైట్ దోస్ కంటెంట్ టు అనదర్ ఫైల్. After that, let's discuss random access file. Already file input stream ఉన్నాయి, file output stream ఉంది. Why we need random access file? Okay, random access file. These are .txt files. File input stream, random access file రెండు ఎలా వర్క్ అవుతాయి చూద్దాం. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ మీరు యూజ్ చేసినప్పుడు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు పాస్ ద డేటా. డేటా ఎలా రీడ్ చేస్తుంది అంటే ఇట్ విల్ బి ఇన్ ఎ లీనియర్ ఆర్డర్. ఫస్ట్ ఇట్ విల్ రీడ్ ది ఫస్ట్ byte, then second byte, then third, fourth and so on in a linear order. మీకు అందరికి లింక్ లిస్ట్ తెలుసు కదా. నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఈ ప్రీవియస్ నోడ్లో ఉంటుంది కదా. లీనియర్లీ లింక్ లిస్ట్ ఎలా ట్రావర్స్ చేస్తారు మీరు? వన్ బై వన్ రైట్. అదే ఎరే అయితే ఎలా ఇండెక్స్ చేస్తాం? ఎరేస్ there will be concept of indexing, right? Okay, నాకు ఫోర్త్ ఎలిమెంట్ కావాలంటే I can directly access with the help of index 3. అదే ఇక్కడ నాకు ఈ ఎలిమెంట్ నేను యాక్సెస్ చేయాలంటే I need to traverse in a linear order only. ఫస్ట్ ఈ నోడ్ విజిట్ చేయాలి, దెన్ సెకండ్, దెన్ థర్డ్, దెన్ ఫోర్త్. ఇక్కడ నేను ర్యాండమ్గా యాక్సెస్ చేయలేదు. అదే అరేస్ యూజ్ చేస్తే విత్ ది హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ ఐ కెన్ డైరెక్ట్లీ మూవ్ ఆన్ టు ది ఫోర్త్ ఎలిమెంట్. ఇదే డేటా స్ట్రక్చర్స్ ఫాలో అవుతాయి. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అవుట్పుట్ స్ట్రీమ్ లీనియర్ ఆర్డర్ ఫాలో అయితే ర్యాండమ్ యాక్సెస్ విల్ ట్రీట్ ద కంటెంట్ యాజ్ array of bytes. It will treat the content as array of bytes. If it is array of bytes, it is very easy to access randomly, right, with the help of the index. Arrays అయితే కనుక సబ్స్క్రిప్ట్స్ యూజ్ చేసి స్పెసిఫై చేస్తాం మనం. a of 3 ఫోర్త్ ఎలిమెంట్ కావాలి, a of 5 సిక్స్త్ ఎలిమెంట్ కావాలి అని చెప్పి. Whereas in case of random access file, unlike this is subscripts, we need to use a function called seek of desired position. Let's say we want to move to the location 3, then f seek of 3. 10th position కావాలి అంటే f seek of 10. మన ఫైల్ పాయింటర్ అనేది డైరెక్ట్లీ ఇట్ విల్ మూవ్ ఆన్ టు ది 10th పొజిషన్. ఇక్కడ అవర్ ఫైల్ పాయింటర్ విల్ డైరెక్ట్లీ మూవ్ ఆన్ టు ది థర్డ్ పొజిషన్. అక్కడ నుంచి మనం రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్. దిస్ ఇస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్ ఆల్సో.
seek function. Directly we can move to the desired location. Okay. Example program చూద్దాం. Here we are using a file called myfile.txt. ఈ myfile.txt నుంచి కంటెంట్ ఎలా రీడ్ చేయాలి యూజింగ్ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్, కంటెంట్ ఎలా రైట్ చేయాలి చూద్దాం. ఫస్ట్ లెట్స్ డిస్కస్ హౌ టు రీడ్ కంటెంట్ ఫ్రమ్ ది టెక్స్ట్ ఫైల్ యూజింగ్ ద ర్యాండమ్ యాక్సెస్ ఫైల్. The three functionalities రాసున్నాం. ఫస్ట్ ఫంక్షనాలిటీ ఈస్ గోయింగ్ టు ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయాలనుకుంటున్నాం. చూద్దాం ఇక్కడ. ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్ ఫంక్షన్, మనమే రాసుకున్నాం. రీడ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ది ఫైల్. ఫైల్ లొకేషన్, ఫైల్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ ఇస్తున్నాం. ఎక్కడ ఉంది ఫైల్? myfile.txt. ఇదే లొకేషన్లో, ఇదే డైరెక్టరీలో ఉంది. 0 and 4. 0 ఇండికేట్స్ ఏ పొజిషన్ నుంచి మీరు క్యారెక్టర్స్ రీడ్ చేయాలని చెప్పడానికి 0 ఇచ్చాం. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రీడ్ చేయాలని చెప్పడానికి 4 ఇచ్చాం. ఓకే, స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి వీ వాంట్ 4 క్యారెక్టర్స్. ఓకే, ఈ ఫంక్షన్ మూవ్ అని అవుతాం. రీడ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ఫైల్. ఓకే, ఫైనల్లీ ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఎరే ఆఫ్ బైట్స్. అందుకని ఇక్కడ బైట్ ఎరే ఆఫ్ డిక్లేర్ చేసుకున్నాం ఫైల్ కంటెంట్ అని. ఓకే, ఈ ఫంక్షన్కి వెళ్తాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటం? ఫైల్ లొకేషన్ కదా, ఫైల్ లొకేషన్. ఓకే, దాన్ని ఫైల్ పాత్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఓకే, దెన్ సెకండ్ ఆర్గ్యుమెంట్ 0 ఇచ్చారు కదా, ఇండెక్స్ 0 నుంచి రీడ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రీడ్ చేయాలి అంటే 4 పాస్ చేసాం. ఓకే, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగానే ఉంది. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్కి ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసామో ర్యాండమ్ యాక్సెస్ ఫైల్ కూడా అలానే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. లొకేషన్ స్పెసిఫై చేసాం అండ్ వీఆర్ ఓపెనింగ్ ద ఫైల్ ఇన్ రీడ్ మోడ్. ఇక్కడ మన కంటెంట్స్ రీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రీడ్ మోడ్తో ఫైల్ని ఓపెన్ చేసాం. ఓకే, ఆల్రెడీ మనం సీక్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసాం కదా. ఫైల్ పాయింటర్ ఎక్కడ నుంచి మన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలో అక్కడికి వెళ్ళడానికి సీక్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. స్టార్టింగ్ లొకేషనే కాబట్టి సీక్ ఆఫ్ స్టార్ట్ లొకేషన్ అంటే 0 పొజిషన్లోనే ఉంటుంది. ర్యాండమ్ యాక్సెస్ ఫైల్ ఆబ్జెక్ట్ డాట్ సీక్ ఆఫ్ స్టార్ట్ లొక్ అంటే 0. దెన్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ బైట్ ఎరే. బైట్ ఎరే ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రీడ్ చేయాలనుకుంటున్నాం? 4 కదా, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్లో స్టోర్ అయింది. సో 4 అనే సైజ్తో ఒక బైట్ ఎరే ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఓకే, బైట్స్ ఎరే అనేది క్రియేట్ చేసుకున్నాం ఆఫ్ సైజ్ 4. ఈ ఎరే ఆబ్జెక్ట్ని, ఎరే రిఫరెన్స్ని వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ టు ది రీడ్ ఫంక్షన్. రీడ్ ఫంక్షన్కి క్రియేట్ చేసుకున్న బైట్ ఎరేని పాస్ చేస్తున్నారు. ఈ రీడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఫైల్లో ఉన్న 4 క్యారెక్టర్స్ని తీసుకువెళ్ళి ఈ బైట్స్ ఎరేలో కాపీ చేసి మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ బైట్ ఎరే క్రియేట్ చేయడం, దాన్ని రీడ్ ఫంక్షన్కి పాస్ చేయడం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఓకే, ఇక్కడ మెయిన్ థింగ్స్ ఏమున్నాయి? వన్ ఈజ్ స్టార్ట్ లొకేషన్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, లెట్స్ సే మీరు వెజిటబుల్ మార్కెట్కి కానీ గ్రోసరీ మార్కెట్ కానీ వెళ్ళారు అనుకుందాం. మీరు ఏం తీసుకెళ్తారు? క్యారీ బ్యాగ్ తీసుకెళ్తారు కదా, ఎంటీ క్యారీ బ్యాగ్. ఎంటీ క్యారీ బ్యాగ్ అంటే గ్రోసరీ మార్కెట్. మీరు ఏం చేస్తారు? మీ ఎంటీ క్యారీ బ్యాగ్ని గ్రోసరీ మార్కెట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు కావాల్సిన ఐటమ్స్ని క్యారీ బ్యాగ్లో ఫిల్ చేసి మీకు క్యారీ బ్యాగ్ని రిటర్న్ చేస్తారు కదా. మీరు ఎంటీ ఇచ్చారు, వాళ్ళు ఐటమ్స్ ఫిల్ చేసి ఇచ్చారు. ఇన్ ది సేమ్ వే మన ప్రోగ్రాంలో ఏం చేస్తున్నాం? ఇక్కడ ఎంటీ బైట్స్ ఎరే ఒకటి క్రియేట్ చేసుకున్నారు. చూడండి ఇక్కడ బైట్స్ ఎరే ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బైట్ ఆఫ్
విత్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం రీడ్ చేయాలనుకుంటున్నాం అన్ని నెంబర్స్తో ఒక ఎంటీ బైట్ అరే ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇది ఎంటీగా ఉంది ఆఫ్ సైజ్ 4 అండ్ దేర్ ఈస్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్ ఆబ్జెక్ట్. ఈ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్ ఫంక్షన్కి రీడ్ అనే ఫంక్షన్కి మీరు ఈ బైట్స్ అనే ఈ ఎంటీ అరేని ఇస్తున్నారు. ఓకే, ఈ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్కి మీరు క్రియేట్ చేసిన ఎంటీ బైట్ అరేని ఇచ్చారు. ఇందులో ఉన్న రీడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఈ టెక్స్ట్ ఫైల్లో ఉన్న ఫస్ట్ 4 క్యారెక్టర్స్ని ఫిల్ చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఫిల్ చేసిందో వీ కెన్ హ్యావ్ దట్ బైట్ అరే. జస్ట్ లైక్ ఈ క్యారీ బ్యాగ్ని గ్రోసరీ మార్కెట్ వాళ్ళు తీసుకున్న ఐటమ్స్ ఫిల్ చేసి మనకు రిటర్న్ చేసినట్టు మీరు ఇచ్చే ఈ బైట్ అరేని ఈ రీడ్ ఫంక్షన్, ర్యాండమ్ యాక్సెస్ ఫైల్లో ఉన్న రీడ్ ఫంక్షన్ ఈ కంటెంట్తో ఫిల్ చేసి మీకు ఇస్తుంది. సో దట్ వీ కెన్ సీ ది ఫస్ట్ 4 క్యారెక్టర్స్. ఓకే, దిస్ ఈస్ హౌ ద రీడ్ ఆపరేషన్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఫైనల్లీ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్ని క్లోజ్ చేసాం. మీరు ఏవైతే కంటెంట్ రీడ్ చేశారో దాన్ని ఇక్కడ రిటర్న్ కూడా చేస్తున్నారు. ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి కన్సోల్లో కూడా ప్రింట్ చేస్తున్నాం. ఇదంతా బైట్ అరే కదా. బైట్ అరే అంటే మీకు తెలుసు యాస్కీ వాల్యూస్లో ఉంటాయి. యాస్కీ వాల్యూస్లో ఉంటే మనం రీడ్ చేయలేం, రికగ్నైజ్ చేయలేం ఈజీగా. సో దాన్ని స్ట్రింగ్ క్లాస్ ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నాం. ఏదైతే బైట్ అరే ఉందో అది ఈ స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ తీసుకొని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి మనకి కన్సోల్ మీద system.out.print అంటే కన్సోల్ మీద ప్రింట్ చేస్తుంది. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈ myfile.txt ఏముందో చూద్దాం. హలో ఫ్రమ్ సిఎస్సి అని రాసాను. ఫస్ట్ 4 క్యారెక్టర్స్ రీడ్ చేస్తాం కదా, 1 2 3 4. random access file.java ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ప్రింట్ అయింది. జస్ట్ మనం ఇక్కడ 4 కావాలని పాస్ చేస్తాం కాబట్టి 4 ప్రింట్ అయింది. లెట్స్ నేను ఇక్కడ 6 స్పెసిఫై చేస్తున్నాను. సో ఈసారి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 6 పాస్ అవుతాయి. 6 సైజ్తో బైట్ ఎరే క్రియేట్ అవుతుంది. ఈ రీడ్ అనే ఫంక్షన్ 6 బైట్స్ ఆఫ్ డేటాని ఈ బైట్ ఎరేలో ఫిల్ చేసి మనకి ఇస్తుంది. సో ఆ 6 క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. HELL ప్రింట్ అయింది అండ్ 6th క్యారెక్టర్ ఇస్ స్పేస్. ఇక్కడ హల్లోకి ఫ్రమ్కి మధ్యలో స్పేస్ ఉంది కదా, స్పేస్ విల్ బి ద 6th క్యారెక్టర్. ఓకే, దిస్ ఈస్ హౌ వీ కెన్ రీడ్ కంటెంట్ ఫ్రమ్ ది ఫైల్ యూజింగ్ ర్యాండమ్ యాక్సెస్ ఫైల్. ఓకే, ఈ ఫంక్షనలిటీ కంప్లీట్ అయింది కదా, దీన్ని కమెంట్ చేస్తాను కొంచెంసేపు. Let's see how to write data into the file. Okay, writing data into the file. దానికి write data అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఈ write data ఫంక్షన్ అనేది ఈ random access ఫైల్లో ఫంక్షన్ కాదన్న, మనం రాసుకున్నది. ఇది చూడండి, మనమే డిఫైన్ చేసుకుందాం. write is the predefined function, seek is the predefined function. ఇవి మన క్లాస్లో మనం రాసుకున్నవి, ఇవి రైట్ డేటా. ఓకే, ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఏం పాస్ చేస్తున్నాం, లొకేషన్ ఆఫ్ ది టెక్స్ట్ ఫైల్. ఓకే, ఏదైతే కంటెంట్ మీరు రాయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ని పాస్ చేస్తున్నారు. ఓకే, స్టూడెంట్స్ ఏ ఇండెక్స్ దగ్గర నుంచి ఏ పొజిషన్ నుంచి ఈ కంటెంట్ని రాయాలనుకుంటున్నారో ఆ పొజిషన్ ఇక్కడ స్పెసిఫై చేయాలి. 2 స్టార్టింగ్ ఫ్రమ్ పొజిషన్ 2 ఆన్వర్డ్స్ ఈ స్టూడెంట్స్ అనేది ఫైల్లో రైట్ అవుతుంది.
చూద్దాం. ఎప్పుడైతే ఈ రైట్ డేటా అనే ఫంక్షన్ కాల్ అయిందో ఈ స్టేట్మెంట్స్ ఏమన్నా చూద్దాం. కరస్పాండింగ్ ఫైల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఫైల్ పాత్ అంటే myfile.txtకి ప్రీవియస్గా మనం కంటెంట్ రీడ్ చేయాలి కాబట్టి రీడ్ మోడ్తో ఓపెన్ చేసాం. సార్ కంటెంట్ని మనం రైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రీడ్ రైట్ మోడ్తో ఓపెన్ చేయాలి. ఓకే, రీడ్ రైట్ మోడ్తో myfile.txtకి ఫైల్ పాయింటర్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఎక్కడి నుంచి కంటెంట్ రైట్ చేయాలి మీరు? పొజిషన్ 2 కదా, ఈ 2 ఈ సీక్ అనే ఆర్గ్యుమెంట్లో కాపీ అయింది. ఇంటిజర్ file.seek of seek, సేమ్ నేమ్ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారేమో. లెట్స్ నేమ్ ఇట్ యాస్ పొజిషన్. ఈ 2 అనేది ఈ పొజిషన్ అనే ఆర్గ్యుమెంట్లో కాపీ అయింది. ఓకే, ఇప్పుడు ఈ సీక్ ఆపరేషన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ మూవ్ అవర్ ఫైల్ పాయింటర్ టు ది స్పెసిఫైడ్ పొజిషన్, దట్ ఈస్ 2. ఓకే, ఫైల్ పాయింటర్ ఆఫ్ పొజిషన్కి మూవ్ అయిన తర్వాత మీరు పంపించిన డేటా ఏదైతే ఉందో స్టూడెంట్స్ అని చెప్పి దాన్ని బైట్స్లోకి కన్వర్ట్ చేసి డేటా డాట్ గెట్ బైట్స్లోకి కన్వర్ట్ చేసి రైట్ ఫంక్షన్కి ఇన్పుట్గా ఇస్తే ఇట్ విల్ రైట్ దట్ బైట్స్ డేటా టు ద ఫైల్. ఈజీ రైట్? మీరు ఏదైతే ఫైల్లో రాయాలనుకుంటున్నారో ఆ ఫైల్ లొకేషను, మీరు ఏం కంటెంట్ రాయాలనుకుంటున్నారో ఆ కంటెంట్, ఏ పొజిషన్ నుంచి రాయాలనుకుంటున్నారో ఆ పొజిషన్, ఈ 3 పారామీటర్స్ పాస్ చేశారు. ఫైల్ పాత్, స్ట్రింగ్ డేటా అండ్ పొజిషన్లోకి. ఈ పొజిషన్లోకి పాయింటర్ మూవ్ చేయడానికి సీక్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఓకే, మనకు తెలుసు ఫైల్స్ అనేవి బైట్స్తోనే ట్రీట్ చేస్తాయి కాబట్టి ఈ స్ట్రింగ్ని బైట్లో కన్వర్ట్ చేసాం. దెన్ రైట్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ బైట్స్ని ఫైల్లోకి రాయడానికి ట్రై చేస్తున్నాం. దెన్ ఫైనల్లీ ఫైల్ క్లోజ్. అట్ ప్రెసెంట్ కంటెంట్ ఏముంది? హలో ఫ్రమ్ సిఎస్సి. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ స్టేట్మెంట్ మీరు పొజిషన్ 2 దగ్గర నుంచి స్టూడెంట్స్ అనే కంటెంట్ చూడాలి. ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాం. లెట్స్ ఎగ్జిక్యూట్. కంపైల్ చేయాలి, చేంజెస్ చేసాం కదా. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. లెట్స్ ఓపెన్ దిస్ టెక్స్ట్ ఫైల్. ఫ్రమ్ పొజిషన్ 2 ఆన్వర్డ్స్ ప్రీవియస్గా ఉన్న కంటెంట్ స్టూడెంట్స్ అనే కంటెంట్తో రీప్లేస్ అయిపోయింది, ఓవర్ రైట్ చేసాం. ఓకే, కంటెంట్ ఇలాగా రీప్లేస్ అవ్వకూడదు. యాక్చువల్గా ఉన్న ఫైల్ కంటెంట్కి కొత్తగా మనకి కంటెంట్ యాడ్ అవ్వాలి అంటే వీ షుడ్ ఓపెన్ ఇన్ ది అపెండ్ మోడ్. ఓకే, లెట్స్ సే ఎండ్ ఆఫ్ ది ఫైల్కి మనం కంటెంట్ రాయాలి అనుకుంటున్నాం. ఈసారి నేనున్న కంటెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఎండ్ ఆఫ్ ది ఫైల్లో కంటెంట్ అనేది రాయాలి అనుకుంటున్నాను. ఇక్కడ స్టూడెంట్స్ అనేది రావాలి నాకు ఆఫ్టర్ సిఎస్సి. దెన్ ఇక్కడైతే పొజిషన్ 2 కాబట్టి 2 అని స్పెసిఫై చేశారు. మీకు ఫైల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో తెలియదు. ఇక్కడ మన పొజిషన్ తెలిస్తే ఆ పొజిషన్కి మూవ్ చేస్తాం, బట్ మీకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలియదు. ఇన్ సచ్ కేస్ ద ర్యాండమ్ యాక్సెస్ ఫైల్ ప్రొవైడ్స్ ఎ ఫంక్షన్ కాల్డ్ లెంత్. provides a function called length. లెంత్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో మీకు అది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఫైల్ డాట్ లెంత్, లెట్స్ సే 10 క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ. వెన్ వీ కాల్ ఫైల్ డాట్ లెంత్ అది మీకు 10 రిటర్న్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఫైల్ డాట్ సీక్ ఆఫ్ 10 అవుతున్నాం. సీక్ ఏం చేస్తుంది? ఇట్ విల్ మూవ్ అవర్ ఫైల్ పాయింటర్ టు ది లొకేషన్ 10. ఫైల్ పాయింటర్ ఇప్పుడు లొకేషన్ 10లో ఉంది. ఆ 10లో ఉండగా మనం ఏం చేస్తున్నాం? రైట్ ఫంక్షన్ యూజ్ చేసి మనకు వచ్చిన డేటాని రైట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, ఈ ఎపెండ్ అనే ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేసి ఉంటాం. ప్రీవియస్గా మనం
మిడిల్ ఆఫ్ ది ఫైల్లో రైట్ చేసాం, కంటెంట్ ఓవర్ రైడ్ అయిపోయింది. ఈసారి లాస్ట్ పొజిషన్కి మూవ్ అయ్యి సీక్ ఫంక్షన్ యూజ్ చేసి ఆ తర్వాత కంటెంట్ని రైట్ చేస్తున్నాం. లెట్స్ ఎగ్జిక్యూట్ అపెండ్ డేటా, ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. కంటెంట్ ఈసారి పాస్ చేస్తుంది స్టూడెంట్స్ కాదు, ఇందాకైతే స్టూడెంట్స్ పాస్ చేశాను. ఈసారి కంటెంట్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ అని పాస్ చేస్తున్నాను. ఓకే, ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఇక్కడ కూడా స్టూడెంట్స్ పాస్ చేస్తాను. హలో ఫ్రమ్ సిఎస్సి స్టూడెంట్స్ అని రావాలి. మీరు స్టూడెంట్స్ అనేది ఈ డేటాలో కాపీ అవుతుంది. ఓకే, హలో ఫ్రమ్ సిఎస్సి స్టూడెంట్స్. ఈ ప్రోగ్రాంలో మీరు చూసింది మెయిన్ సీక్ ఫంక్షన్ యూజ్ చేశారు. ర్యాండమ్ పొజిషన్లోకి మూవ్ అవ్వాలి అంటే ఫైల్ పాయింటర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ సీక్ ఫంక్షన్. రీడ్ ఫంక్షన్ యూజ్ చేయడానికి మీకు తెలిసిందే, రీడ్ ఫంక్షన్. డేటాని రీడ్ చేయడానికి రీడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను, డేటాని రైట్ చేయడానికి రైట్ ఫంక్షన్. ఇంకొన్ని మెథడ్స్ ఇచ్చిన మెటీరియల్ ఉన్నాయి, మిగతా ఫంక్షన్స్ కూడా ఒకసారి చూడండి.